ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగుట్ట పంచాయతీ శివాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా శివాపురంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు స్వయంగా పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పెంచిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలకే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందితో కలిసి 90% పింఛన్లను పంపిణీ చేశామన్నారు. వృద్ధాప్య వితంతు పింఛన్దారులకు 4,000, వికలాంగులకు 6,000 అందించారు. అనంతరం గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎలక్షన్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డికి పెద్దలందరూ కూడా అవగాహన ఉంది. శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వచ్చిన గ్రామ సమస్యల మీద వచ్చారు తప్ప సాఫ్ట్వేర్ మరి మన వారు ఎప్పుడూ వచ్చిన సందర్భాలు ఏ వచ్చినా గ్రామ సమస్యలు అలాంటి వ్యక్తులు గ్రామానికి అదృష్టం. డెఫినెట్ గా మీ పెద్దలందరి ఆనందాన్ని స్వీకరిస్తాం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మరి పంచాయతీలో మన సర్పంచ్ గారుగా వీళ్ళందరూ కూడా ప్రజలు, గ్రామం వీటి మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. స్వార్థం కోసం మాకు ఇది కావాలన్నా ఇది కావాలని చెప్పేసి అడిగేటటువంటి తత్వం మన ఎంపీకి తెలియజేయడం కూడా లేవు. నేను మాట్లాడినప్పుడు కూడా గ్రామానికి కావాలా, మాకు ఏదైనా ఇవ్వడానికి తప్ప స్వార్థం మనం ఇబ్బందులు పడ్డాం. నేను లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, మాకేమైనా మీరు చేయాలని చెప్పి కూడా అడిగిన దాఖలాలు ఎప్పుడైనా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అడిగారు తప్ప అడిగే ఆలోచన ఎవరికైనా. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఇలాంటి వ్యక్తులు కూడా గ్రామ అదృష్టం, గ్రామ ప్రజలను అందిస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకి, ప్రభుత్వ అధికారులందరూ కూడా నా ప్రభుత్వం నమస్కారం తెలియజేస్తాం. మనకి ఈరోజు మా పంచాయతీ ఇద్దరు మంచి యువకులు వీళ్ళిద్దరి మీదనే పూర్తిగా ఇక్కడ అమలు కావాలనుకుంటున్నాము. ఇటు రెవెన్యూ, ఇటు డెఫినెట్ గా మీ అన్ని సర్వీసులు వాళ్ళు స్కూల్ సంబంధించినటువంటి విషయం కూడా మనం అనుకుంటారు. అక్కడ కూడా ఏదో సమస్య ఉందని చెప్పారు. అది మీటింగ్ అయిన తర్వాత స్కూల్ కూడా మనం విజిట్ వెళ్ళాం. అక్కడ కాంప్రమైజ్ అనేది పక్కన గుంపుని నాకు చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి ఆ పని కూడా మనం డెఫినెట్ గా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీ అందరూ ముందు చెప్తా ఉన్నా. ఇంకా గ్రామంలో మంచినీటి వసతులు, అదేవిధంగా ఓవర్ ట్యాంక్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటే ఆ దృష్టికి మన శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోవాలండి. డెఫినెట్ గా ఈ గ్రామానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిగా తీసుకెళ్ళి వాటన్నిటి మీద ఒక్కొక్కటి పరిశీలిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. ఇంకా కూడా మనం ఏదైతే సూపర్ 6 పథకాల భాగంగా మేము ఇచ్చాం, పెన్షన్ 3,000 రూపాయల నుంచి ఒకేసారి 4,000 చేస్తాం. 6,000 వికలాంగులకు ఇచ్చాం, కొంతమంది 10,000 ఇచ్చాం, కొంతమంది 15,000 ఇచ్చాం. చెప్పిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మేము ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనకి అన్న క్యాంటీన్ కూడా మనం ఇచ్చాం. గతంలో వ్యక్తి అధికారంలో పేదల పార్టీ అన్నం తినడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్న క్యాంటీన్లో నిర్మించి పేదలకు అన్నం పెడితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ మొత్తం రెడీగా పెట్టారు. తెలుగు వాటన్నిటిని కూడా మనం ప్రారంభించుకున్నాం. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని మనం మాటిచ్చాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అయిన వెంటనే మనం మెగా డిఎస్సికి నోటిఫికేషన్ జారీ చేస్తాం. అదేవిధంగా పెద్ద పెద్ద ప్రతిష్టాత్మక కంపెనీలు కూడా
సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొని వచ్చి మరి ఉద్యోగాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మన పిల్లలు ఎంతో మంది చదువుకోవాలి, గత 5 సంవత్సరాలు కానీ చేయలేదు, ఉద్యోగాలు లేక అల్లాడిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాధాన్యత మనం చేసుకుంటా వస్తా ఉన్నాం. ఇంకా ఉగాదికి చాలా కార్యక్రమాలు మనం చేసుకోబోతున్నాం. త్వరలో మనం ఏదైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అవుతున్నటువంటి మహిళలందరూ కూడా నెలకు 10,000 రూపాయలు మనం ఇస్తామని చెప్పారు. ఉగాది కూడా ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు, అమ్మఒడి కార్యక్రమం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి 1 నెలలో మనం తీర్చబోతాము. ఇచ్చిన మాట ఇప్పటికే మరి టైటిల్ యాక్ట్ మనం రద్దు చేశాం. నష్టంగా ఇస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని కూడా మనం రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 115 ఉద్యోగులకు సంబంధించినటువంటి మరి దాన్ని కూడా మనం రద్దు చేయడం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నిదానంగా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటా పోతా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యతగా మనం పెంచాలా. ప్రజలు వచ్చినప్పుడు ముందు ప్రభుత్వ ఆఫీసులు పెట్టిన గౌరవించడం మనం ముందు నేర్చుకోవాలి. ఈ రోజు ద్వారా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగస్తులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలందరినీ మీరు గౌరవించండి. వచ్చిన ఫలాంటిని క్షుణ్ణంగా ఈ పరిష్కార మార్గం చూడాలని ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.